సో మరి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తన దూకుడు పెంచుతున్నారని చెప్పొచ్చు. అలాంటిది మొన్నటి వరకు చూసుకుంటే కనుక వీసాల విషయం కానివ్వండి, ఇమిగ్రేటివ్ ఏజెంట్స్ మీద అలాగే సుంకాల మీద తన ప్రతాపం ఏంటో చూపించారు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక మొన్నటి వరకు 25% వరకు ఉన్న సుంకాలను ఏకంగా 50% వరకు అయితే పెంచినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి డొనాల్డ్ ట్రంప్ చూసుకుంటే కనుక రోజు రోజుకు తన ప్రతాపం ఏంటో చూపిస్తున్నారు. మొన్నటి వరకు ఇమిగ్రేటివ్ ఏజెంట్స్ మీద అండ్ అలాగే వీసాల మీద అండ్ సుంకాల మీద చూపించారు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఏకంగా వీడేం ట్రంప్ రా బాబు అంటూ కూడా భారతీయులు తలలు పెట్టుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. సో మొన్నటి వరకు 25% సుంకాలు విధించిన ట్రంప్ ఇప్పుడు ఏకంగా 50% అయితే ఆయన విధించినట్టు తెలుస్తుంది. ఏమంటారు మేడం? అంటే ఇది నిజంగా చాలా భారమే మనకి. కానీ మోదీ గారు చాలా మొండిగా ఉన్నారు. నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా ఆ ధోరణిలో ఆయన వెళ్తున్నారు. సో ట్రంప్కి ఆయన ధీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మనకి పాడి పరిశ్రమ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, లేకపోతే రొయ్యలు కావచ్చు, తర్వాత తోలు ఉత్పత్తులు కావచ్చు, వీటన్నిటి మీద అంటే చాలా ఇబ్బందికరమైన విషయాలు మనకి. అంటే వీటి మీద ఇప్పుడు మనం ఏవైతే ఉత్పత్తులు మనం ఎగుమతి చేస్తున్నామో వీటి మీద సుంకాలు తగ్గించమని ట్రంప్ అడుగుతున్నాడు. కానీ మనం ఒప్పుకోవట్లేదు దానికి. అందుకని ఆయన ఆగ్రహిస్తున్నాడు. రెండోది, చమురుకి సంబంధించి ఎప్పుడైతే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామో అంటే మనకి దానివల్ల ఏంటి లాభం అని మీరు అడగచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల చమురు మనం దిగుమతి చేసుకుంటున్నాం అనుకోండి. అందులో రేటు విషయంలో మనకి రష్యా మనకి ఇప్పుడు 80 రూపీస్ ఉంటే బ్యారెక్ 80,000 ఉంటే 40,000కే ఇచ్చే అవకాశం ఉంది. సో మనకి మరి చాలా లాభం కదా అది. ఇప్పుడు అది ట్రంప్ కోపం అన్నమాట. అందుకని యాక్చువల్గా ఇవాళ నుంచి అనుకుంటా 25% ఇవాళ నుంచి అమలు అవుతుంది. సో దాని మీద ఇంకో 25% వేసేసాడు ఆయన కోపంతో. అది ఈ నెల 27 నుంచి అమలు అవుతుంది. ఈలోగా మీరు చెప్పినట్టుగా రష్యాకి అజిత్ దోవల్ వెళ్తున్నారు, తర్వాత మాస్కోకి జైశంకర్ వెళ్తున్నారు. ఇది కూడా ట్రంప్ కోపంగా ఉంది. అంటే వాళ్ళతో సత్సంబంధాలు పెంచుకుంటున్నారు. దీనివల్ల యుద్ధం ప్రభావం ఉంది కదా. సో రష్యాకి మనం సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆయన ఫీల్ అవుతున్నాడు. అంటే మొన్నటి వరకు చూసుకుంటే కనుక రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నామంటూ కూడా ట్రంప్ ఇలాంటివి చేస్తున్నారని చెప్పొచ్చు. అలాంటిది రష్యాతోటి ఆయిల్ చైనా కూడా కొనుగోలు చేస్తుంది, వేరే దేశాలు కూడా కొనుగోలు చేస్తుంది. కాకపోతే భారత్ని ఇండియాని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటంటారు? ఇప్పుడు అందుకే ఈయన చైనా వెళ్ళబోతున్నారు మోదీ ఫస్ట్, తర్వాత జపాన్ వెళ్తారు. అంటే ఇప్పుడు చైనాతో మన సత్సంబంధాలు కొనసాగించామంటే అది మళ్ళీ అమెరికాకి ఇబ్బంది అవుతుంది. చూసారా అసలు ఎట్లా సిచ్యువేషన్ మారిపోతుందని. ఇవాళ శత్రువులు రేపటి మిత్రులు, రేపటి మిత్రులు ఇవాళ శత్రువులు అన్నట్టుగా ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా ఉంది. కాబట్టి మీరు చెప్పినట్టుగా దోస్తు అని ఇవాళ మనం పూర్తిగా ఎవరిని నమ్మడానికి లేదు, దోస్తు కాదని మన శత్రువులుగా పరిగణించడానికి లేదు ఎవరిని కూడా. అంటే మీకు ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ వ్యక్తుల్ని బట్టి సంబంధాలు అనేవి మెరుగుపడుతూ ఉంటాయి, సంబంధాలు దెబ్బతింటూ ఉంటాయి. ఇప్పుడు మనకు అదే జరుగుతోంది. మనకి ఈరోజు భారత్ ఆర్థికంగా ఎప్పుడైతే పుంజుకుంటోందో ఇవాళ మనం శాసించే స్థితికి వస్తున్నాం. జిఎస్టీ చూసుకుంటే జిఎస్టీ ఎంత పెరిగింది మనకి. అంటే ప్రతి విషయంలోనూ మనం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతున్నాం. అంటే ఇంత జనాభా ఉండి వెనకబడిన దేశంగా ఉన్న భారత్ ఈరోజు ఇంత అభివృద్ధి చెంది ఈ రకంగా పోటీ పడుతోందంటేనే మీరు గమనించవచ్చు. ఇవాళ అమెరికా ఆలోచిస్తోంది అంటేనే మన పరిస్థితి ఎంత బాగుందో అర్థం అవుతోంది. కాబట్టి ఇవాళ ఏదైతే జరుగుతోందో ఏ విషయంలోనూ నేను కాంప్రమైజ్ అవ్వను అని క్లియర్ కట్ గా మోదీ గారు చెప్తున్నారు. మీరు ఏమైనా చేసుకోండి, దీనికి ఒక పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుందండి, సందేహం అక్కర్లే. మనకి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందిగా, కథ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అలాగని ఈ సుంకాలు పెరిగితే వాటి సంగతి నేను చూసుకుంటాను, అవసరమైతే నేను చూసుకుంటామనే మోదీ గారు చెప్తున్నారు. కాబట్టి రైతులు కానీ, పాడి రైతులు కానీ, లేకపోతే ఆక్వా కానీ, తోలు ఉత్పత్తులు కానీ ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే వాటి మీద ఎగుమతి సుంకాలు ఏమి తగ్గించట్లేదు ఎవరు మోదీ గారు. అదేవిధంగా ఇప్పుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ఎటువంటి సిచ్యువేషన్ ఏర్పడినా కూడా దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని ఆయన క్లియర్గా చెప్పడం జరిగిందండి. కాబట్టి ట్రంప్ ఎన్ని బెదిరింపులు బెదిరించినా కూడా భారతదేశం ఏమి వెనక్కి వెళ్ళటం లేదు. మోదీ గారు అంతకంటే ఏం చేసుకుంటావో చేసుకో, మీ అన్నింటికి సిద్ధమే అని ఆయన బదులు చెప్పడం కూడా జరిగింది. దోస్తని చూసుకుంటేనే ఇలాంటి సుంకాలు ఇస్తున్నారు. అండ్ అలాగే పాకిస్తాన్తో చూసుకుంటే కనుక 29% వరకు ఉన్న సుంకాలని మొన్న చూసుకుంటే 19 వరకు ఆయన తగ్గించారు. ఏమంటారు మేడం? అంటే యాంటీగానే, అంటే మొన్నటి వరకు నాసాలో చూసుకుంటే కనుక ఏకంగా
ఆ 3,000 మంది ఉద్యోగులు కూడా రాజీనామా చేయడం కానివ్వండి, లేకపోతే ఓన్లీ అమెరికా వాళ్ళకే వీళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, భారతీయులకు ఇవ్వద్దంటూ కూడా పర్టికులర్గా ఇండియాని టార్గెట్ చేస్తున్నారు. ఏంటంటారు, అంత పగ ఏంటంటారు యాక్చువల్గా ఇండియన్స్ మీద, భారతీయుల మీద? అంటే ఇప్పుడు ఏమైందంటే మనం అల్లుకుపోతున్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా మన వాళ్ళు నెంబర్ 1లో ఉంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్కి అవసరం, పాకిస్తాను అమెరికా చెప్పింది చచ్చినట్టు తల ఊపుతుంది, వింటుంది. కానీ మనం ఆ సిచ్యువేషన్లో లేం, మనం వినే సిచ్యువేషన్లో లేం, మనం డిమాండ్ చేసే సిచ్యువేషన్లో ఉన్నాం. కాబట్టి ఇవాళ ట్రంప్ అది భరించలేకపోతున్నాడు. అంటే మేము అగ్రరాజ్యం, మేమే పెద్దన్న, మా పెత్తనం అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి మీరు అన్నట్టుగా నాసాలో ఇవాళ 3,000 మంది రిజైన్ చేశారంటే మరి ఏం చేస్తారు, సిచ్యువేషన్ అట్లా వస్తుంది. అంటే కొంచెం అన్సర్టనిటీ అనేది ఎక్కువైపోయింది అమెరికాలో. భారతీయులకి ఉద్యోగాల పరంగా కావచ్చు, ముఖ్యంగా ఐటీ ఈ రోజు కొంచెం డోల్ డ్రమ్స్ లో ఉంది కదా. ఇవన్నీ జరుగుతాయండి కొన్ని సందర్భాల్లో, కొన్ని ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కానీ శాశ్వతం కాదు. దీస్ ఆర్ ఆల్ టెంపరీ అన్నమాట. కాబట్టి అమెరికా ఎన్ని ఎత్తులు వేసినా లేదు, ట్రంప్ ఎంత కోపంగా ఉన్నా దీనికి ఒక పరిష్కారాన్ని మోదీ గారు కనుక్కుంటారు. అవసరమైతే ఆయన అమెరికా వెళ్ళటానికి కూడా వెరవరు, ట్రంప్తో మాట్లాడటానికి కూడా ఆయన ఏమి వెనకని చెయ్యరు. కాబట్టి దీనికి ఏదో ఒక పరిష్కారం వస్తుందని అయితే మనకు అర్థం అవుతుంది. అయితే కొన్ని రోజులు కొంచెం ప్రజలు కూడా కొంచెం అనిశ్చితిలో ఉంటారు. సో మనం ఏం చేయలేము కొన్ని సందర్భాలు అనేది. ఇప్పుడు మన పహల్గాం మనం ఊహించింది జరిగింది, వెంటనే ఆపరేషన్ సింధూర్ అని చేశారు. దాని మీద ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి, ముఖ్యంగా కాంగ్రెస్. మనకి ఇంటర్నల్ శత్రువులే ఎక్కువైపోయారండి ఎక్స్టర్నల్ శత్రువుల కంటే. సో వీళ్ళతో కంపేర్ చేసినప్పుడు ట్రంప్ని ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదు మోదీ గారు. కాంగ్రెస్ని ఎదుర్కొంటున్నప్పుడు మోదీ గారికి ట్రంప్ని ఎదుర్కోవడం పెద్ద సమస్య. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని ఎదుర్కొంటున్నారు కదా. అంటే చూసారా, మన అన్నం తింటూ మన దేశంలో ఉంటూ వేరే దేశాలకు సపోర్ట్ చేస్తారు, మన్ని కించపరుస్తారు. ముఖ్యంగా బీజేపీని అంటానికి రెడీగా ఉంటారు. కాబట్టి ఈయనైతే సమర్థవంతంగా ఈ పరిస్థితిని చక్కదిద్దుతారని మనకి అర్థమవుతుంది. మనం ఇంకొకటి అంటే మీరు అన్నట్టు మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో జ్యోతి మల్హోత్రా, ఎవరైతే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేకపోతే భయ్యా సన్నీ యాదవ్ కానీ ఇలాంటి చాలామంది ఉన్నారు మన దేశంలోనే ఉంటూ. ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలంటారు, వీళ్ళని ఏ విధంగా అరికట్టాలంటారు ఒకవేళ వీళ్ళు చేసేదాన్ని? అసలు ఎక్కడ కూడా వెనకం చేయొద్దండి, జాలి చూపకూడదు. ఎందుకంటే మనం భారతదేశంలో ఉంటూ మన భారతీయులం అయ్యుండి మనం వేరే దేశానికి ఆ రకంగా చేయటం అనేది చాలా తప్పు. డబ్బు కాదు కదా. ఇప్పుడు మీరు డబ్బు కోసం నేను ఏదైనా చేస్తాను, నన్ను క్షమించేయండి అంటే పేదరికంలో ఉన్నానని చెప్పి పనికిమాలిన పనులు చేస్తామా? చెయ్యంగా. మనం పోరాడతాం అంతే. పోరాడే పటిమని పెంచుకోవాలి తప్ప మనం ఇట్లాంటి వాటికి లొంగిపోయి మన దేశానికి సంబంధించినవన్నీ కూడా మనం బయట దేశాలకి ఆ రహస్యాలు ఇవ్వటం అనేది తప్పు కదా. సో అలాంటి వాళ్ళ విషయంలో జాలి పడకూడదండి, వాళ్ళకి అసలు బెయిల్ కూడా ఇవ్వకూడదు నన్ను అడిగితే. ఓకే మేడం, థ్యాంక్ యూ.